విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గణబాబు నామినేషన్ భారీ ర్యాలీతో కోలాహలంగా నామినేషన్కి బయలుదేరిన గణబాబు వేలాది మంది కార్యకర్తలు నాయకులు మద్దతును పలికారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తున్నాను, అందరూ మరోసారి గెలిపించాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరమంటూ కొనియాడారు. కూటమి విజయం తథ్యమని గణబాబు ధీమా వ్యక్తం చేశారు. దయచేసి ఆడవాళ్ళు అలా ముందుకు వెళ్ళడం, అలాగా ఆడవాళ్ళంతా ఇలా ముందుకు వచ్చి వెహికల్స్ ముందుకు వెళ్ళిపోవాలి. వెహికల్స్ అన్ని కూడా ముందుకు దయచేసి జోనల్ కార్యాలయానికి విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. అందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా 2014లో కూడా ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ చేశాం. అఖండ విజయాన్ని ప్రజలు ఆశీర్వదించారు. మరలా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇటు కేంద్ర సహకారం ఉంటే మన 12 లక్షల అప్పు వడ్డీతో ఈ రాష్ట్రంలోకి వచ్చి ఆదాయాన్ని, సంపదను సృష్టించేటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి యువతకు స్ఫూర్తిదాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం మరలా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మరలా ఏదైతే ఆ స్ఫూర్తితో నామినేషన్తో ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఒక క్యాంపెయినర్ అయ్యి ప్రజలు పశ్చిమ నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్త ఆంధ్ర రాష్ట్రంలో గెలుపుకి దోహదపడాలని చెప్పి మీ ద్వారా